ఫ్రెండ్స్, నేను మీకు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనమైతే రాంప అనే ఒక శివుడి గుడికి అయితే చాలా పాత గుడికి అయితే వచ్చాము. మీరే చూడండి. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఈ గుడి గురించి. చూడండి, ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు. అంటే ఇక్కడ శివరాత్రి రోజు బాగా లైటింగ్ షో అవి జరుగుతాయేమో. బయట లైట్స్ పెట్టారు. ఇక చూడండి, వినాయక స్వామిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూడండి, చెక్కారు ఇవంతా. అప్పట్లో మనలాగా అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కడతారు కదా, అలా లేవు అప్పట్లో కదా, అంతా చెక్కడమే. ఇప్పుడు చూడండి, రాళ్ళని నీట్గా శిల్పం చెక్కినట్టు అక్కడ చూడండి రాసినట్టు చెక్కారు. చాలా మంది వచ్చారు, బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. మహాశివరాత్రి అందరూ తెలుసు కదా, ఆ రోజు అయితే బాగా లైటింగ్ షో జరుగుతాయి. ఇవే ఇదంతా. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఉన్నాం కదా, ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇది మనం మాట్లాడుతున్నాం కదా, అదే రాశారు. చాలా పురాతన కాలం ఉంది. చూడండి, తెలుగులోనే రాశారు మొత్తం. అప్పట్లోనే బాగా మొత్తం చూడండి, అక్కడ శివుని చెక్కారు. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు చూడండి దాని గురించి. కానీ ఇక్కడ ఏం లేదు మొత్తం. అంటే వర్షాలు పడి అది ఇలా పోయినాయి. ఇక్కడ అయితే నాకేమీ లేదు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం రండి. వచ్చేసి ఇదే ఇప్పుడు ఇది వచ్చేసి చాలా లోపలికి వెళ్ళాలా. లోపల అయితే ఎందుకు జరుగుతుంది వర్కింగ్ చూడండి, ఇన్నోవేటింగ్ చేస్తున్నారు మొత్తం. అయితే మీరు చూడొచ్చు, ఇది కాక అప్పుడు ఈ బండలు పడిపోయినాయి ఏదో. చాలా మంచిది, విజిట్ చేయండి మీరు కూడా. చూడండి లోపల చాలా మంది అది వచ్చారు. చూడండి, ఇలా కొన్ని పడిపోయాయి. అవంతా దాంట్లో సిమెంట్ పోయేసారు. చూడండి, ఇది ఇచ్చాడు. అక్కడ కూడా చూసినట్లయితే మీరు అక్కడక్కడ నేను ఇప్పుడే చూపిస్తాను అవి కూడా.